హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు బోనిగల సలోమన్ గారు, ఆంఫీస్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. అండ్ మీకు సంబంధించిన ఫైనాన్షియల్ డౌట్స్ ఏమన్నా సరే సార్కి మీరు డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు అనమాట. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, డబ్బుని సంపాదించాలి అనే కాన్సెప్ట్ మీద మీరు చాలామందికి ఎంతో నాలెడ్జ్ ప్రొవైడ్ చేసి ఎంతోమందిని ఫైనాన్షియల్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. బట్ ఆ విషయం ఇప్పుడు వరకు మన ఆడియన్స్కి ఇంకా తెలియాల్సి ఉంది. దానికోసం ఈరోజు మన ఐడ్రీమ్ ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ ఎపిసోడ్ ద్వారా తెలియజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. మంచి క్వశ్చన్ అడిగారండి విరాట్ గారు. ఇప్పుడు చూడండి విరాట్ గారు, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, 1 కోటి రూపాయలు ఎఫ్డి చేసుకున్నాడు, నెలకి 50,000 వస్తుంది, 6% వేసుకున్నా కానీ. ఓకేనా సార్? 5 కోట్లు వేసుకున్నాడు, నెలకి 2.5 లక్షలు వస్తుంది. ఇతను నెలకి 2.5 లక్షలు వస్తే అతను పెట్టే ఖర్చు 1 లక్ష, 1.5 వేసుకున్నా కానీ 1 లక్ష మిగిలిపోతూ ఉంటుంది. ఇతనికి ఇన్ఫ్లేషన్ లెక్కేసుకుంటే కూడా ఇన్ఫ్లేషన్ 7%, కానీ 5% వస్తుంది, 6% వస్తుంది ఎఫ్డీలో. అయినా ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ వస్తే కూడా అతను పట్టించుకోడు. ఎందుకు? అతని ఖర్చులు పోగా అతనికి మిగులుతున్నాయి, ప్యాసివ్ ఇన్కమ్. ఎఫ్డీలో ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ వస్తే కూడా పట్టించుకోరు. ఎవరైతే 5 కోట్ల పైన ఉన్నారో, నెంబర్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ క్యాపిటల్ ప్రొటెక్ట్ అయితే చాలు, రిస్క్ లేకుండా. వాళ్ళకి వడ్డీ వస్తుంది 2.5 లక్షలు. సో 10 కోట్లు వేసారనుకోండి, నెలకు 5 లక్షలు వస్తుంది. వాళ్ళకి 2-3 లక్షలు ఖర్చు అయినా కానీ మిగతా డబ్బు వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు మల్టిప్లికేషన్ గురించి చూడరు. ఆల్రెడీ వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ మూలధనం సేఫ్గా ఉంటే చాలు. అందరు కాదు, కొంతమంది నా క్యాపిటల్ సేఫ్గా ఉంటే చాలు అనుకుంటారు. సో వాళ్ళు ఎఫ్డీకో ఇంకో దానికి వెళ్తారు, సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్తారు. అయితే సామాన్య మానవుడు నెలకి 20,000 వస్తుంది, నెలకి 30,000 వస్తుంది, నెలంతా కష్టపడితే 20,000 వస్తుంది. ఆ 20,000తో డబ్బుని ఎలా క్రియేట్ చేసుకోవాలి? వారెన్ బఫెట్ గారు ఏం చెప్పారంటే, డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. సెకండ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ద్వారా జనరేట్ చేసుకోండి. సో మనకి 20,000 వచ్చే వ్యక్తి ఉన్నాడు, ఒక 10% లెక్కేస్తే 2,000, 20% లెక్కేస్తే 4,000. 20% మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీ డబ్బు ఏం చేస్తుందంటే 30 నుంచి 50 కంపెనీస్లో షేర్స్ కొంటారు. గుడ్. మీరేమవుతారు? ఇండైరెక్ట్గా 30 నుంచి 50 కంపెనీలో పార్ట్ ఓనర్ అవుతారు. మీకు నెలకు వచ్చిన డబ్బులు ఇన్వెస్ట్ చేశారండి, ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పార్ట్ ఓనర్ అయితే ఏమవుతుంది? మీకోసం ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ మీకోసం పనిచేస్తారు. ఇప్పుడు ఎస్బీఐలో షేర్ కొన్నారు. ఎస్బీఐ ఎంప్లాయీస్ ఎవరి కోసం పనిచేస్తారు? వాళ్ళ జీతం కోసం వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ బ్యాంకుకి లాభం రావడానికి పనిచేస్తారు. అల్టిమేట్గా వాళ్ళ బ్యాంకుకి లాభం వస్తే ఏమవుతుంది? ఎస్బీఐ బ్యాంక్ షేర్ వాల్యూ దీర్ఘకాలంలో పెరుగుతూ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు మీకోసం ఎస్బీఐ బ్యాంక్ షేర్ కొంటారు, హెచ్డిఎఫ్సి షేర్ కొంటారు, టీసీఎస్ కొంటారు, ఇన్ఫోసిస్ కొంటారు. అంటే భారతదేశంలో ఉన్న టాప్ 500 కంపెనీస్లో షేర్స్ మీకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో కొంటారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల ఏమవుతుంది? ఇండైరెక్ట్గా మీరు ఒక 30 నుంచి 50 కంపెనీల్లో పార్ట్ ఓనర్ అవుతారు. చిన్న వ్యక్తి కూడా 30 నుంచి 50 కంపెనీల పార్ట్ ఓనర్ అయితే మీకోసం ఎంప్లాయీస్ పనిచేస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పనిచేస్తారు. ఈ సామాన్య మానవులు బయటకు వచ్చి కన్జ్యూమ్ చేయాలంటే మన చుట్టూ ఉన్న కంపెనీస్లోనే మనం కొంటూ కన్జ్యూమ్ చేస్తాం. మనకి హౌసింగ్ లోన్ కావాలన్నా కానీ ఈ బ్యాంక్స్లోనే తీసుకుంటాం ప్రతిదీ. సో వారెన్ బఫెట్ గారు చెప్పింది ఏమిటంటే, చిన్న మొత్తమైనా పర్వాలేదు, ఒక క్రమానుబద్ధతలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఓనర్షిప్, ఈక్విటీ. డెట్ అంటే ఓనర్షిప్ కాదు, డెట్ అంటే అప్పీయటం. ఇప్పుడు ఎఫ్డీ పెట్టామనుకోండి బ్యాంకులో, మనం ఏం చేస్తాం? ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం, మన డబ్బుని వేరే వాళ్ళకి అప్పిస్తారు, మనకు కొంత ఇంట్రెస్ట్ ఇస్తారు, మనకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకొని మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నా కానీ మీరు ఈక్విటీ కాదు. గోల్డ్ కొంటే అది వేరు. గోల్డ్లో దీర్ఘకాలంలో ఓన్లీ 8.5%, 9% వచ్చాయి. ఓకేనా? రియల్ ఎస్టేట్ కావాలంటే పెద్ద మొత్తంలో కావాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం, మన దేశం మనకి ఇచ్చిన అవకాశం ఏమిటంటే, చిన్న మొత్తంలో కూడా మీరు పార్ట్ ఓనర్ అవ్వచ్చు. 30 నుంచి 50 కంపెనీల పార్ట్ ఓనర్ దీర్ఘకాలం అయితే, సిప్ ద్వారా అయితే నెల మీకేమవుతుంది? వెల్త్ క్రియేట్ అవుతుంది. జస్ట్ 3,000 రూపాయలు 30 years పర్ మంత్ పెట్టుకుంటే 3,000 రూపాయలతో 1 కోటి రూపాయలు వస్తుంది.
అంటే మీరు ఈ యవ్వనం స్థితిలో మీరు ప్రతి నెల అంటే ఒక 20 నుంచి 30 ఏళ్ళు కట్టుకుంటూ వెళ్తే 30 ఏళ్ళ తర్వాత మీరు కంపెనీలో ఓనర్షిప్ అవటం వల్ల పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీకు వెల్త్ క్రియేట్ అవుద్ది. అంటే మీ డబ్బే మీరు పెట్టే 4,000 మీకు మళ్ళీ డబ్బు సంపాదించి పెడుతుంది. ఎలా? మీరేం దానికి కష్టపడే పర్లేదు, చెమట చిందించే పర్లేదు, ఇంకోటి హార్డ్ వర్క్ చేసే పర్లేదు. స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయండి. అయితే ధనవంతులకి వాళ్ళ డబ్బు మల్టిప్లై అవసరం లేదు. ఎఫ్డి ద్వారా వచ్చి యాడ్ అయితే చాలు. సామాన్య మానవుడికి డబ్బు మల్టిప్లై కావాలి, యాడ్ అయితే సరిపోదు. డబ్బు మల్టిప్లై కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఎప్పుడు మల్టిప్లై అవుతుంది? షార్ట్ పీరియడ్లో మల్టిప్లై కాదు, 5 ఇయర్స్ 10 ఇయర్స్ కాదు, 20 ఇయర్స్ అబోవ్ ఉంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీకు డబ్బు మల్టిప్లై అవుతుంది. సో నేను సామాన్య మానవులకు, ఆర్డినరీ పీపుల్ చెప్పేది ఏమిటంటే ఎంత తక్కువ వస్తుందో అనవసరం. సిస్టమేటిక్ ఒక 20% మనీ ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ పెట్టుకోండి. మీకు ఏ అవసరమన్నా రానివ్వండి, మీకు సేవింగ్స్ ఎంతన్నా రానివ్వండి, ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ సహియాయి. మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం యాంఫీ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ధోని ద్వారా, సచిన్ ద్వారా, విరాట్ ద్వారా, పెద్ద పెద్ద స్టార్స్ ద్వారా సామాన్యమైన ప్రజలు ఈక్విటీ మార్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి యాడ్స్ ఇస్తున్నాయి. మన దేశం ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. 2029కి 3rd లార్జెస్ట్ ఎకానమీ అవబోతుంది. ఈ యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్లో, ఈ యొక్క జీడిపి గ్రోత్లో మీరు ఏం లేదు, ఈ లాభాలు, సెన్సెక్స్ వచ్చే లాభాల్లో మీరు పార్టిసిపేట్ అయితే సామాన్య మానవుడు ఒక ఆర్డినరీ స్టేజ్ నుంచి దీర్ఘకాలంలో ఒక హై స్టేజ్కి వెళ్తాడు. మనకి డబ్బు మల్టిప్లై కావాలి. సామాన్య మానవుడికి డబ్బున్న వాళ్ళకి డబ్బు మల్టిప్లై కాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి యాడ్ అయినా పర్వాలేదు, వాళ్ళు అందులోంచి వాడుకోవాలి. లేని వాళ్ళు కోట్లు సృష్టించుకోవాలి. కోట్లు ఉన్న వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటారు చాలు. మనం కోట్లు కావాలి. కోట్లు కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది, 5 ఇయర్స్ 7 ఇయర్స్. దీర్ఘకాలం ఉంటే సెన్సెక్స్లో 10 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ లేవు. సో చరిత్రను బట్టి మీరు ఏం చేయాలంటే ఈ సామాన్యమైన ప్రజలు తప్పనిసరిగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బుని సంపాదించుకుంటారు. వండర్ఫుల్ సార్ అండి, వండర్ఫుల్ అనాలిసిస్ సార్. ముఖ్యంగా మీరు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో డబ్బుని సంపాదించి పెడుతుందనడానికి ఒక ప్రాక్టికల్ రియల్ సొల్యూషన్ అండ్ అనాలిసిస్ అనేది మీరు అందించడం జరిగింది. అండ్ డెఫినెట్లీ ఎవరైతే ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ ఒక ఫైనాన్షియల్గా సెక్యూర్డ్ పొజిషన్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది. ప్రతి నెల చివరికి వచ్చేటప్పటికి డబ్బులు అయిపోవడం కంటే కూడా నెల చివరిలో కూడా మన దగ్గర డబుల్ శాలరీ ఉంటే ఎలా ఉంటుందనే ఫీల్ చాలామందికి కలగాలి. దానికి సంబంధించి చాలామందికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అందజేయాలని మీ సంకల్పం అనేది చాలా గొప్పదని చెప్పాలి. చాలామందికి ఇలా ఫైనాన్షియల్గా సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు సొలొమోన్ గారిని సంప్రదించవచ్చు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి విరాట్ గారు.